శాంతి నెలకొల్పండి. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మధ్య చేసే యుద్దం వలన వారి దేశాల మధ్య యుద్దం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఏదో పద్ధతిలో మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు కూడా గ్యాస్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారు. యుద్దం అనేది యుద్దం వరకు ఆకుండా సామాన్య ప్రజానీకాన్ని, పిల్లలని చంపుతా ఉన్నారు. హాస్పిటల్ ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ యుద్దం నుంచి వచ్చే విషవాయువుల వలన క్యాన్సర్ వ్యాధికి, ఇతర శారీరక రుగ్మతలకి ప్రమాదం వస్తుందని చెప్పేసి, పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఈ యుద్దం అవసరమా? దేనికోసం ఈ యుద్దం? మీ సామ్రాజ్య కాంక్షతో యుద్ధాలు చేసి ప్రపంచ జనాభాని అతలాకుతలం చేస్తూ ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. వెంటనే యుద్ధం ఆపాలని చెప్పేసి సిఎల్సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో యుద్దం పేరు చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాలని ఎల్పీజీ నిల్వల్ని ఆపేశారు. ఎల్పీజీ నిల్వలు ఎప్పుడు 300 టన్నులు ఉండాల్సింది, కేవలం 75 టన్నులు మాత్రమే ఉన్నది. ఇది 5-6 రోజులు మాత్రమే సరిపోతుంది. 300 టన్నులు డబ్బులు కట్టి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఎల్పీజీ ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు. వెంటనే ఎల్పీజీ ఇవ్వాలని చెప్పేసి, తద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఆకుండా చూడాలని చెప్పేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఆగితే స్టీల్ కృత్రిమ కొరత రాబోతా ఉంది, మెడికల్ ఆక్సిజన్ కొరత రాబోతా ఉంది, రైతుల అమ్మోనియా కొరత రాబోతా ఉంది, ఇతర భయపడి కూడా కొరత రాబోతా ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి నిరంతరాయంగా ఎల్పీజీ సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.